సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పథకాలకు స్థానిక ఎమ్మెల్యే పద్మావతి శంకుస్థాపన చేశారు. కోదాడ మండలం నెమలిపురి కాలనీలో గురుకుల పాఠశాల అదనపు గదులను ప్రారంభించారు. లక్ష్మీపురం కాలనీలో 2 కోట్లతో నిర్మాణం చేస్తున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మునగాల మండలం కుక్కిరేణి గ్రామంలో సేవా భారతి ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగులకు అవగాహన సదస్సుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం తరపు నుంచి కూడా క్యాన్సర్ సంబంధిత సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మనం తీసుకునే ఆహారంలో వాళ్ళు అన్నట్టు చాలా కంటామినేటెడ్ అయిపోయింది. మనం బియ్యం మనంతకు మనం ఉత్పత్తి చేసుకున్న పెస్టిసైడ్స్ వాడడంలో, వెజిటబుల్స్ మనం తినే ఊర్లలో కూడా మనం ఎక్కడి నుంచి కొనుక్కొచ్చినా కూడా చాలా పెస్టిసైడ్స్ అనేది చాలా వాడుతున్నారు. అంతటా దానికి రంగు బాగా ఉండాలనో ఆరు ఖరాబ్ కావద్దనో మరి పెస్టిసైడ్స్ మళ్ళీ ఆర్గానిక్ మనం వెళ్తున్నాము. సరే, నా నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పకుండా పుట్టే పిల్లల నుంచి వృద్ధుల వరకు, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు 40 మరి 50 దాటిన సంవత్సరాలు ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేయాలని నాది ఒక ఉద్దేశం ఉంది. డాక్టర్ గారు ఉన్నారు, మీరు చెప్పండి ప్రతి మండలం వైజా మరి ఊరు వైజ్ చిన్న చిన్నవి ఏమన్నా స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్స్ మనం పెట్టదలుచుకుంటే దానికి మీరు ఏ మెషినరీ పెడతారు, దానికి ఎందరి మంది అవసరము, దానికి అయ్యే ఖర్చు ఎంత ఉందని నాకు రిపోర్ట్ ఇస్తే డెఫినెట్ గా నేను అది నిధులు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలని నా బాధ్యత. కానీ ప్రతి మండలంలో